పవన్ రంగంలోకి దిగితే ఏ పనైనా చాలా తొందరగా జరిగిపోతుందని అందరూ అంటూ ఉంటారు. ఆ స్థాయిలో ఆయన తలుచుకుంటే అధికారులను పరుగులు పెట్టిస్తుంటారు. 2024లో పవన్ సీజ్ ది షిప్ అంటూ చేసిన నినాదం ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనమంతా చూసాం. దేశవ్యాప్తంగా పెద్ద హాట్ టాపిక్గా మారింది ఈ అంశం. అక్రమంగా విదేశాలకు షిప్స్ ద్వారా తరలి వస్తోన్న పీడీఎస్ రైస్ని పట్టుకొని అప్పట్లో పవన్ పెద్ద సెన్సేషన్ సృష్టించారు. అయితే ఇప్పుడు మరోసారి ఆయన అలాంటి సందర్భాన్ని రిపీట్ చేశారు. వచ్చే ఏడాది ఉభయ గోదావరి జిల్లాలో పుష్కరాలు జరగబోతున్నాయి. ఈ సందర్భంగా ఇప్పటి నుండే పటిష్టమైన ఏర్పాట్లు చేసేందుకు పవన్ రంగంలోకి దిగారు. ఆయన రాజమండ్రిలో పర్యటిస్తూ అక్కడి నదీ జలాల్లో జరిగే కాలుష్యంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అధికారులను లైవ్లో నిలదీస్తూ వాళ్లకు తమ బాధ్యతలు గుర్తు చేశారు. అలసత్వం వహిస్తే తమ సొంత పార్టీ నేతలను కూడా వదిలిపెట్టును అనే సందేశాన్ని పవన్ చెప్పకనే చెప్పారు. ఇకపోతే ఆయన రాజమండ్రి పరిసరాల్లో పర్యటించినప్పుడు పరిశ్రమల నుండి వచ్చే వ్యర్థాల కారణంగా కలుషితం అవ్వడం నీరు ఆయన గ్రహించారు. ఒకచోట కాలువలో ఉన్న వ్యర్థాలు చూసి పుష్కరాల్లో ఇక్కడ స్నానం చేస్తే పుణ్యం వస్తుందో లేదో తెలియదు, రోగాలు మాత్రం ఖచ్చితంగా వస్తాయంటూ పవన్ వ్యాఖ్యానించారు. అనంతరం మంత్రి కందుల దుర్గేష్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేయగా ఆయన్ని కూడా మందలించారు. మీరు రాష్ట్రానికి మంత్రి, ఇలాంటి వాటికి మీరే బాధ్యత వహించాలి, అలసత్వం వ్యవహరించడం అస్సలు సరికాదు అంటూ చెప్పారు. అందుకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పవన్ గ్రౌండ్లోకి డ్యూటీకి దిగితే ఈ రేంజ్లో ఉంటుందని అధికారులు, కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు ఇకపై జాగ్రత్తగా వ్యవహరించాలని, లేదంటే చాలా తీవ్రమైన పరిణామాలుంటాయని పవన్ ఈ సందర్భంగా హెచ్చరించారు. వచ్చే ఏడాది దాదాపుగా 10 కోట్ల జనాలు ఈ పుష్కరాలకు వచ్చే అవకాశాలున్నాయని, అందుకు తగ్గట్ల ఏర్పాట్లు కనీవిని ఎరుగని రేంజ్లో ఉండాలని ఆదేశించారు.